సముద్రాన్ని దాటే ఆలోచనలో రాముడు. ధ్యాత్వా పునరువాచేదం వచనం రఘునందన హరీనాం ఈశ్వరస్వైవ సుగ్రీవస్యోపశృణ్వతః. వానర రాజైన సుగ్రీవుడు వింటూ ఉండగా హనుమంతునితో శ్రీరాముడు ఇలా అన్నాడు: వేల కొలదిగా గల ఈ వానర సైన్యాలతో నేను ఈ మహాసముద్రాన్ని దాటడం ఎట్లా అని అన్నాడు. సర్వదా సుకృతాం తావత్ సీతాయాః పరిమార్గణం సాగరంతో సమాసాధ్య పునర్నష్టం మనోమమ. మీ సహాయం వల్ల సీత అన్వేషణ కార్యం సఫలమైంది. కానీ అపారమైన ఈ సముద్రాన్ని దాటడం ఎట్లా అని నా మనసు కలవరపడుతున్నది. కథం నామ సముద్రస్య దుష్పారస్య మహా అంబసః హరయో దక్షిణం పారం గమిష్యంతి సమాహితాః. అనంతమైన జలాలతో నిండిన ఈ మహాసముద్రాన్ని దాటడం ఎక్కువ కష్టమైన పని. ఇక్కడ ఉన్న వానరులతో సహా మనమంతా సముద్రపు దక్షిణ తీరానికి చేరడం ఎట్లా? దీని విషయమై సీతాదేవి నీ వద్ద అడిగే ఉంటుంది. అది సరే, ఈ సందర్భంలో నీ ఆలోచన ఏమిటి? ఇత్యుక్త్వా శోక సంభ్రాంతో రామః శత్రునిబర్హణః హనుమంతం మహాబాహుః తతో ధ్యానం ఉపాగమత్. శ్రీరాముడు ఆ విధంగా పలికి శోకంతో సంభ్రమంతో చింతాక్రాంతుడైనాడు. తర్వాత దీర్ఘాలోచనలో పడ్డాడు.